తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చాలా మందికి సుపరిచితమే. ఎందుకంటే ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళడం, సక్సెస్ అవ్వడం, ఒక రకంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర సృష్టించారు. అయితే ఆమె మీద ఎప్పటి నుంచో దాదాపు 2004లోనే అప్పట్లో అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతుంది. తాజాగా జయలలితకు ఉన్న ఆస్తుల్ని ఇప్పుడు అధికారులు బయటపెట్టారు. అలాగే కోర్టు దగ్గర ఉన్న లాకర్లలో ఉన్న ఆస్తుల్ని అధికారులకి అప్పగించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తి పత్రాలు చూస్తే ఒక్కొక్కరికి షాక్ అవుతున్నారనమాట. బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించిన లాకర్లో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, అలాగే ఆస్తులకు సంబంధించిన పత్రాలని భద్రపరిచారు. ఇందులోనంట మొత్తం ఒక 6 ట్రంక్ పెట్టెలు తీసుకొచ్చారంట ఆ ఆస్తుల్ని మొత్తం అన్ని తీసుకెళ్ళడానికి. పెద్ద ట్రంక్ పెట్టెలు, దాదాపు 10,000కు పైగా చీరలు ఉన్నాయంట. ఒక పెట్టె నిండా ఆ చీరలే సరిపోలేదట. అలాగే 750 జతల పాదరక్షలు, అంటే చెప్పులు. జయలలితకి 750 పాదరక్షలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి. అలాగే 27 కిలోల బంగారం, కేవలం బంగారం మాత్రమే 27 కేజీలు ఉందట. అలాగే వజ్రాభరణాలు, రత్నాలు, వాటికి తోడు 601 కిలోల వెండి వస్తువులు ఉన్నాయంట. కేవలం 600 కిలోలు వెండి వస్తువులు. దానికి తోడు 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, వాటితో పాటు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, మొత్తం 8376 పుస్తకాలు. ఇవన్నీ తీసుకెళ్ళడానికి భారీ భద్రతతో అధికారులు 6 అతిపెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొచ్చి వాటన్నిటిని అధికారుల సమక్షంలో, న్యాయమూర్తి సమక్షంలో వాటిలో పెట్టి అధికారులకైతే అప్పగించారు. జయలలిత అక్రమార్జన కేసుకు సంబంధించి 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు అప్పుడు కేసు బదిలైంది. అప్పుడు జప్తు చేసిన ఆస్తులు, అలాగే పత్రాలు, ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలిత వారసులమని చెప్పి ఆ ఆస్తులు తమకే అప్పగించాలి అని జే దీపక్, అలాగే జే దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ను అక్కడ ధర్మాసనం అయితే తోసిపుచ్చింది. మొత్తానికి జయ ఖజానా ఇంత ఉందా అనేది ఇప్పుడు తమిళనాడు వాసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.